Hi, hello, namaste. Welcome to our channel, Twin Stars of Hyderabad. Say hi. హాయ్. సో మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు మార్నింగ్ 10 అవుతుంది. ఎక్కడికన్నా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో మాకు నియర్ బై సిద్దిపేటలో ఒక ప్లేస్ కనిపించింది, రంగనాయక సాగర్ అని. ఇట్స్ అండ్ దాని పక్కనే మాకు ఇంకొకటి కొమటి చెరువు అని చెప్పేసి ఉంది. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి 90 కిలోమీటర్స్ ఉంది. సో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. రండి. సో 100 కిలోమీటర్స్ లోపు ఏదైనా వెళ్దామని అనుకున్నాం ఈరోజు సండే కాబట్టి. సో అది మాకు కనిపించింది దగ్గరలో. ఇంకా సరే, అది కూడా చాలా రోజులు అవుతుంది అక్కడ వెళ్ళలేదని, సిద్దిపేట సైడ్ అని చెప్పేసి బయలుదేరాము. అక్కడ 2 కవర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాం. ఒకటి రంగనాయక సాగర్ ఒకటి, అండ్ ఇంకొకటి కొమటి చెరువు అని ఉంటుంది. ఈ 2 కూడా పబ్లిక్ ప్లేసెస్. వాటర్ చాలా ఉంటాయి అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మేము ఇప్పుడు అరౌండ్ 30 కిలోమీటర్స్ వరకు వచ్చాము. ఇంకొక 60 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. వర్షం పడేలా అనిపిస్తుంది. అలాగే మేము ఈరోజు అక్కడ కుక్ చేసుకుందామని చెప్పేసి మేము ఆ క్యాంపింగ్ సెట్ అంతా కూడా తెచ్చాము. అక్కడ వెళ్ళిన తర్వాత వెదర్ ఎలా ఉంటుందో చూడాలి, మనకు అనుకూలిస్తుందా లేదా. సో మేము వెళ్తున్న ప్లేస్ మీకు తెలుసు కదా, రంగనాయక సాగర్ రిజర్వాయర్. అది సిద్దిపేటకి దగ్గరలోనే ఉంది. జస్ట్ సిద్దిపేట నుంచి అరౌండ్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడు ఆన్ ది వేలో ఉన్నాం. మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఇద్దరు చాలా ఫన్గా చేస్తున్నారు ఇద్దరు కూడా. సే హాయ్. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. మా పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. సాత్విక్ ఏదో తింటున్నాడు చూడండి. ఓకే. సో అట్ లాస్ట్ మేము శ్రీ రంగనాయక సాగర్ రిజర్వాయర్కి వచ్చేసాము. సో చాలా బాగుంది వ్యూ, అద్భుతంగా ఉంది లొకేషన్ మాత్రం. బట్ కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేసినంత వాటర్ లేవు ఇక్కడ. మా వాళ్ళు ఇక్కడ కూర్చుని చూడండి. మా కార్ ఇక్కడ పెట్టేసి కిందికి నడుచుకుంటూ వెళ్దామని అనుకుంటున్నాం. సో ఇలా, కానీ మేము కార్ తీసుకొని కిందికి వెళ్దామని ఆలోచిస్తున్నాం, చూడాలి. హాయ్. సో మేము క్యాంపింగ్ ఎక్కడ వేసుకోవాలని ఆలోచిస్తున్నాము. ఓకే, ఇది రిజర్వాయర్ అండి, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. సో ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇది 7వ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఇది సిద్దిపేటకి 8 కిలోమీటర్ల దూరంలో చిన్న కోడూరు అనే గ్రామంలో సమీపంలో ఉంది. ఇది 2300 ఎకరాల్లో నిర్మించారు. ఈ రిజర్వాయర్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించారు. చూడండి, మా క్యాంపింగ్ స్పాట్ అక్కడ ఉంది చూడండి. మేము ఇక్కడే లంచ్ కుక్ చేసుకుంటున్నాం. చూడండి, ఇద్దరు ట్విన్ స్టార్స్ వీడియో అనగానే ఎలా స్టిల్ ఇస్తున్నారో చూడండి. అలా ఉంటుంది మనతో. ఈ రిజర్వాయర్ కెపాసిటీ వచ్చేసి 3 TMCలు. కానీ ఇప్పుడు వాటర్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా వర్షాలు సరిగ్గా పడలేదు కదా. చూడండి మా వాడు ఎలా స్టిల్స్ ఇస్తున్నాడు. ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది వస్తున్నారు. సో ఇలా ఉంది వ్యూ మాత్రం. ఫోటోజెనిక్ ప్లేస్ ఇది కూడా. చూడండి, ఇది మా క్యాంపింగ్ స్పాట్. సో అక్కడ మా కుకింగ్ కూడా జరుగుతుంది. మా పిల్లలు ఆడుకుంటున్నారు. సో ఇలా ఉంది వ్యూ చూడండి ఇక్కడ నుంచి. కానీ వెదర్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఫిషెస్ కూడా పడుతున్నారు. వీళ్ళు ప్యాషన్ అనుకుంటా, ఇక్కడ దగ్గర వాళ్ళు. వీకెండ్ అట్లా అదొక ఫన్. చూడండి, మా చికెన్ బిర్యానీ రెడీ క్యాంపింగ్లో. మా పిల్లలు ఇద్దరు కూడా ఆకలిస్తున్నట్టుంది, ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారు.
ఇప్పుడు మా కారు ఆ పైకి ఎక్కడం అనేది ఒక టాస్క్. చూడాలి ఎక్కుతుందో లేదో. సో అట్ లాస్ట్ మేము పైకి ఎక్కామండి. మేము అట్లా యాక్చువల్గా చాలా టఫ్ ఉంది, చాలా ఇలా ఉంది చెడావు. సో అది ఎక్కడం చాలా ఇబ్బంది జరిగింది. బట్ అట్ లాస్ట్ మేము పైకి వచ్చాము. 4-wheel డ్రైవ్ అయితే మాత్రం చాలా ఈజీగా ఎక్కేస్తుంది. ఇది 2-wheel డ్రైవ్ కదా, సో కొంచెం డిఫికల్ట్. కాకపోతే చిన్న వెహికల్స్ అస్సలు తీసుకురావద్దు ఇక్కడికి. కొంచెం పెద్ద వెహికల్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉండాలి. ఆ వెహికల్స్ అయితేనే కొంచెం పైకి ఎక్కుతాయి, లేదంటే కష్టం. సో అట్ లాస్ట్ మేము ఇప్పుడు బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. నెక్స్ట్ మేము వెళ్ళేది కోమటి చెరువు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఓకే, ఏమంటారు శ్రేణికి వెళ్దామా? లెట్స్ గో. లంచ్ కుక్ చేసుకున్నాము. చికెన్ బిర్యానీ చాలా బాగా చేసింది మా మిస్సెస్. కొంచెం యాక్చువల్గా మాది పోర్టబుల్ స్టవ్ ఉండే, బట్ అది కొంచెం పని చేయట్లేదు. సో మేము మళ్ళీ స్టిక్స్ తీసుకొని నార్మల్గా ఫైర్ త్రూ కుక్ చేసాము. బట్ ఎనీవేస్ అది సక్సెస్ఫుల్గా జరిగింది. అండ్ బిర్యానీ కూడా చాలా టేస్టీగా అయింది. ఎంతైనా న్యాచురలే కదా, సో చాలా బాగా అనిపించింది. మా శ్రేణిక్ సాత్విక్ మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. బాగుంది అని చెప్పేసి తిన్నారు. మంచి వెదర్ కూడా బాగుంది. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ టువర్డ్స్ కోమటి చెరువు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో మనం ఒకసారి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 4 అవుతుంది, 4 PM ఈవినింగ్. సో ఇప్పుడు రిజర్వాయర్ నుంచి కిందికి దిగుతున్నాం. చాలా బాగుంది లొకేషన్. మీరు కూడా రండి, చూడాల్సిన ప్లేస్ ఇది. పిల్లల్ని తీసుకొని రండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా, ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా. కోమటి చెరువులో బోటింగ్ పాయింట్ కూడా ఉందని అన్నారు. చూడాలి అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. సో ఇది మేము వచ్చిన రూట్. చూడండి ఇలా ఉంది. ఇది కోమటి చెరువు బాగా డెవలప్ చేశారు. ఇక్కడ సిద్దిపేట్ నైట్ గార్డెన్ అని ఉంది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, మేబీ ఈవినింగ్ ఓపెన్ చేస్తారేమో 6 o'clock అట్లా. ఇక్కడ అన్నీ కూడా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాం. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. మేము కేబుల్ బ్రిడ్జ్కి ఎంటర్ అవుతున్నాం. ఇది పర్ హెడ్ టికెట్ 20 రూపీస్ అండి. 5 years లోపు అయితే నో టికెట్.
బాగుంది కదా వ్యూ. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ బోటింగ్ పాయింట్కి. చూడండి ఇదంతా కూడా కేబుల్ బ్రిడ్జ్, చాలా బాగా డెవలప్ చేశారు. మా పిల్లలు చూడండి. ఓకే, ఇప్పుడు మనము వచ్చిన తర్వాత అక్కడికి ఆ గార్డెన్కి కూడా వెళ్దాము. ఇక్కడ ఈ గార్డెన్ కూడా వెళ్ళాలి. Say hi. సో అట్ లాస్ట్ రీచ్ అయ్యాము. ఉమ్మడి చెరువులో ఉన్నాము ఇప్పుడు. కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసాము. చాలా బాగుంది వ్యూ. మంచి ఫొటోస్ తీసుకోవచ్చు ఇక్కడ. Yo-yo style! Don't follow us. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి. సిద్దిపేట వాళ్ళు ఇక్కడ వస్తుంటారు, హైదరాబాద్ వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ వస్తుంటారు. సో ఇది కూడా మంచి ప్లేస్. రండి, వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా బాగుంది. ప్లీజ్ కమ్. నీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ? బాగుంది. ఆడుకోవాలి. చాలా బాగుందా? చాలా నచ్చిందా? నచ్చింది. మరి బోటింగ్ వెళ్దామా? వెళ్దాం. ఓకే పద వెళ్దాం. స్పీడ్ బోట్ వెళ్దామా లేదంటే నార్మల్ బోట్ వెళ్దామా? స్పీడ్ బోట్. సాత్విక్ నువ్వు చెప్పు. స్పీడ్ బోట్ వెళ్దామా? ఓకే సరే పదండి. సో ఇది బ్రిడ్జ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. చాలా హెవీగా ఉంది. అండ్ శ్రేణిక్ చూడండి ఎలా వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే చాలా హ్యాపీగా ఉంటాడు మా శ్రేణిక్. చూడండి ఆ స్టైల్ చూడండి ఎలా చేస్తున్నాడు. వాడు అంతే, చిన్నప్పటి నుంచి అంతే వాడు. ఇక్కడ లేజర్ షో ఉంటుందంట నైట్. సో చూడాలి, మనకి టైం ఉంటే ఇది కూడా కవర్ చేసుకోవాలి. మనము అక్కడ ఏమో ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి బోటింగ్ పాయింట్. సో ఇది టికెట్ కౌంటర్ బోటింగ్ పాయింట్ దగ్గర. ఒక పెద్ద బోట్ ఉంది, ఇక్కడ 2 చిన్న బోట్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ ఉంది. మేము అనుకుంటుంది ఏంటంటే స్పీడ్ బోట్ వెళ్దామని అనుకుంటున్నాం. వీఆర్ వెయిటింగ్. సో 10 minutes టైం పడుతుందని చెప్తున్నాడు. మేము టికెట్ తీసుకుంటాం. సో ఇప్పుడే స్పీడ్ బోట్కి వెళ్ళేసి వచ్చాము. చాలా బాగుంది, చాలా స్పీడ్గా వెళ్ళారు. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తం అరుపులే ఉన్నాయి. ఇద్దరు బాగా అల్లరి చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎలా ఉంది శ్రీనిక్? సో నైస్ అంట, బాగుందంట. సో ఇంకొకసారి కూడా వెళ్దామనేట అంటే రెడీగా ఉన్నారు. బట్ ఇప్పుడు వద్దు, నెక్స్ట్ టైం అని చెప్తున్నాను. ఓకే బాయ్.
సో ఇక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. స్నాక్స్ తినొచ్చు ఈవినింగ్ టైం కదా. మా పిల్లోడు డ్యాన్స్ చేస్తున్నాడు. ఎస్, మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ డైనోసార్ థీమ్ పార్క్ అండి. ఇది ఎంట్రన్స్. ఓకే, మనం ఆల్రెడీ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తీసుకున్న టికెట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తే సరిపోతుంది. సో ఇది ఎంట్రన్స్ అండి. ఇలా వచ్చాం లోపలికి. ఇది వచ్చేసి డైనోసార్ పార్క్. చూడండి చాలా బాగుంది. చాలామంది ఈరోజు సండే కాబట్టి కొంచెం పబ్లిక్ ఎక్కువగా ఉన్నారు. అక్కడ చూడండి డైనోసార్ ఎగ్ కూడా ఉంది. అండ్ ఈ కేవ్ లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దాం లోపల. ఈ పార్క్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి మా అబ్బాయి ఎగ్ లోపల నుంచి చూస్తున్నాడు. సాత్విక్ హాయ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఇక్కడ డైనో రైడ్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. టికెట్ కౌంటర్ ఉంది. డాడీ అక్కడ టికెట్ తీసుకుంటున్నారు. సో పర్ హెడ్కి 50 రూపీస్ అంట. ఇంకా అది డైనో రైడ్. టైమింగ్స్ 2 PM నుంచి 8:30 PM దాకా ఉంది. సో ఇది ఎంట్రన్స్ అండి. చాలా పెద్ద ఉంది లోపల. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. డైనోసార్ ట్రైన్ సైడ్ అంట. లైన్ ఉంది, క్యూ లైన్. ట్రైన్లో కూర్చున్నాం, బయలుదేరుతున్నాం. చూడండి ఇది లావా అండి. ఇది పిల్లలు తప్పకుండా చూడాల్సింది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మిస్ కాకండి. దీని గురించి అయినా ఇది వచ్చి చూడాల్సిందే. పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా ఇవి చూస్తారు. ఇట్లాంటివి అంటే ఈ థీమ్ పార్క్ మాత్రం చాలా బాగా ఉంది. ఇది రావాల్సిన ప్లేస్. సో ఇప్పుడు టైం 6:30 అవుతుంది. సో లైటింగ్ ఆన్ చేశారు. చూడండి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం కూడా లైటింగ్తో అలంకరించారు. చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు ఇక్కడ మనకి లేజర్ షో ఉంది 7 o'clock. సో దాని గురించి వెయిట్ చేస్తున్నాం మేము. బోటింగ్ కూడా ఇంకా నడుస్తుంది. అక్కడ వాటర్ ఫాల్స్ కూడా పెట్టారు చూడండి. సండే కదా కొంచెం
రద్దీ ఎక్కువగా ఉంది ఇక్కడ. చూడండి మనం వచ్చేసాం ఇక్కడ. ఇది సిద్దిపేట నైట్ గార్డెన్. లైటింగ్ వేగానే ఎంత అద్భుతంగా ఉందో చూడండి. సో ఇప్పుడు మనం లోపల వెళ్తున్నాం, ఎలా ఉందో చూద్దాం. చూడండి మా వాళ్ళు ఎలా కూర్చున్నారు. లైటింగ్ చైర్స్ బాగుంది కదా. ఇదంతా లైట్ గార్డెన్, చాలా బాగుంది. సో ఈరోజు ఇక్కడ కొమటి చెరువులో బాగా ఎంజాయ్ చేసాము. అన్నీ కూడా బాగున్నాయి. మంచి ప్లేస్ అండి. సిద్దిపేటలో వాళ్ళకైతే అందరూ ఇక్కడ వస్తుంటారు లోకల్ వాళ్ళు, కానీ హైదరాబాద్ నుంచి అంటే చాలా తక్కువ వస్తుంటారు కాబట్టి అందరూ వస్తే చాలా బాగుంటుంది. ఇది మంచి చూడాల్సిన ప్లేస్. మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాం. ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 9 అవుతుంది అనుకుంటాను. 2 hours జర్నీ ఉంది ఇక్కడ నుంచి. సో లెట్స్ గో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒక మంచి వీడియోతో మీకు ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.